వేయడం వారి స్థాయికి తగునా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మీరు చాలా మంది పేర్లు ప్రస్తావించడం జరిగింది. గతంలో చాలా మంది ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా అవకాశాలు రాలేదు. కొంతమందికి వస్తాయి, స్వాతంత్రోద్యమం తర్వాతనే ఎక్కడైనా కొంతమందికి అవకాశాలు వస్తాయి, చాలా మందికి అవకాశాలు రావు. అవకాశాలు వచ్చిన వాళ్ళను మీరు చెప్పిన పేర్లను ఉన్నాయి. ఎప్పుడైతే వాళ్ళ పదవి పోతుందో వెంటనే కేసీఆర్ ఫ్యామిలీని లేకపోతే దొరతనాన్ని ప్రశ్నించడం, అంతసేపు పదవులు అనిపించాలి. మీరు చెప్పిన స్వామి గౌడ్ కానీ ఎవరైనా ఇతర ఎవరైనా కానీ పదవి పోతున్న సమయంలోనే, కానీ పదవి రాని వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆలోచన ఎందుకు ఉండట్లేదు అంటారు? అదే వాళ్ళకు చాలామందికి పాపం కీలకమైన నాయకులకు ఇప్పటికీ అవకాశాలు రాలేదు. అప్పుడప్పుడు ఇవన్నీ జ్ఞాపకం వచ్చి ముఖ్యమంత్రి గారు వాళ్ళని పిలుచుకొని భోజనాన్ని పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాటు చేయడం, వాళ్ళని ఎట్లా అకామిడేట్ చేయాలనేటువంటి దాంట్లో ఆయన ఎట్లా తెలుసా అండి మీకు? ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకొని పిలుచుకొని భోజనం పెట్టి వాళ్ళకి ఏదో పద్ధతిలో సాయం చేస్తుంటాడు. అరే వాళ్ళకు ఎక్కడ నేను అకామిడేట్ చేయలేకపోయినా వారిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడప్పుడు సందర్భాలు అసలు ఈ పార్టీలోనే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తన మిత్రుల ఇళ్లకు పోయి కూడా డబ్బులు ఇచ్చి వచ్చిండు ఆదుకున్నాడని చెప్పి మనం విన్నాం. ఇప్పుడు డాక్టర్ కల్లూరి చిరంజీవి గారు, ఆనాడు బహుజన ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి కల్లూరి చిరంజీవి గారు ఆపదలో ఉంటే వారికి ఎంత ఆర్థికంగా సాయం చేసిండండి, ఎంత ఆర్థికంగా. మొన్న కేటీఆర్ గారు 10 లక్షలు ఇవ్వడం జరిగింది. అంతకుముందు సార్ కూడా అంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఉండే ఒకసారి 5 లక్షలు, ఒకసారి 10 లక్షలు ఇచ్చి, అంటే తెల్లవాడితే కేసీఆర్ గారి మీద తిట్టుడు తప్ప ఇంకో పని లేనటువంటి నాయకులను కూడా ప్రమాదంలో వాళ్ళు ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు అక్కుర చేసుకొని ఆర్థికంగా ఆదుకొని వారు గొప్పగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేశారు. అది ముఖ్యమంత్రి గారిలో ఉన్నటువంటి మానవీయ కోణం. దాన్ని అర్థం చేసుకోకుండా పార్టీలో విశేషంగా రోజుల తరబడి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగి ఆర్థికంగా బలపడి ఇవాళ వారు ఏదో మాట్లాడితే ఎట్లండి? తప్పు కదా? దాన్ని ప్రజలు హర్షించరు కదా?